టీఆర్ఎస్ అని పార్టీ రాబోతా ఉందనేది వాస్తవం. ఇక పార్టీ పేర్లు ఇవన్నీ ఇతరత్ర ఒకవేళ పార్టీ పెట్టేటువంటి ఆలోచన కవిత గారికి ఉంటే కవిత గారి స్వయంగా ప్రకటిస్తారు. ఇప్పుడు శంకరంలో పోస్తే తీర్థం అయింది అంటారు. ఒకవేళ నిజంగా అట్లాంటి ఆలోచన కనుక ఉన్నది కవిత గారి కంటే కవిత గారే నిర్ణయిస్తారు. చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు, మరో షర్మిల గారు కాబోతా. షర్మిలకు ఈమెకు సంబంధం ఏంది? షర్మిల ఆస్తి తగాలతో పోయింది, నక్కకు నాగులు కలుకున్నటువంటి దూరం ఉన్నది. ఆమెకు ఈమెకు సబ్జెక్టు పరంగా కానీ ఇంకో పరంగా కానీ అన్నతో ఆస్తుల గొడవలు ఉన్నాయి. మాకు ఆస్తుల గొడవలు లేవు కదా, పంపకాల గొడవలు లేవు కదా. మాకు తెలంగాణ అస్తిత్వం ముఖ్యం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చే విధంగా ఈ 6 గంటల అరమలు ఇచ్చే విధంగా మేము ఆ విధంగా కొట్లాడుతున్నాం తప్పితే గామని తీసుకొచ్చి ఇక్కడ పోల్చడం అంటే సబబు. అనేక సార్లు కేసీఆర్ దేవుడు అని కల్వకుంట్ల కవిత గారు అన్నారు. అలాంటి దేవుడిని కాదని ఇప్పుడు పక్కకెళ్ళి తను ఒంటరి పోరాటం చేయగలుగుతుందా? మేము కాదని మేము అనలే కదా. కేసీఆర్ గారి దగ్గర ఉండేటువంటి దయ్యాలను దూరం తీసుకుని పార్టీని ప్రక్షాళన చేసుకుంటే ఈ పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని చెప్పేసి ఆడబిడ్డగా నేను ఆశీర్వదిస్తానని చెప్పింది. ఒక ఆడబిడ్డ యొక్క దుఃఖము రేపు బీఆర్ఎస్ పార్టీకి అర్థమవుతుంది. రేపు భవిష్యత్తులో కవిత గారి రాజకీయ పందా రేపు బీఆర్ఎస్ పార్టీకి అర్థం కాబోతుంది.